తతోదయముదీరయే. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 665వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 17వ పర్వము, శాంతి సప్తకములోని 7వ పర్వము అయినటువంటి మహాప్రస్థాన పర్వంలో పేజీ నంబరు 721, పేజీ నంబర్ 721, పద్యం నంబరు 64, కంద పద్యం. అయ్యా, ఇవాళ 665వ రోజు. ఇది నా వాగ్దానం. 675వ రోజు మన ఆఖరి ప్రవచనం రోజు, భారతానికి సంబంధించినంత వరకు. అంటే ఇవాల్టితో కలిపి నేటికి 11వ రోజుతో భారతము సంపూర్ణం. భారతానికి వ్యాసుడు పెట్టిన పేరు జయము. దీని పేరు. మనం పెట్టుకున్న పేరు మహాభారతం. మనము తర్వాత పేర్లు మార్చాం. అలాగే రామాయణానికి వాల్మీకి పెట్టినటువంటి పేరు పౌలస్య వధ లేదా సీతాయాశ్చరితం. రామాయణం అని ఆయన అనలేదు ఎక్కడ. అలాగే దీనికి ఆయన పెట్టుకున్న పేరు జయ. కాబట్టి భారతం ప్రారంభించేటప్పుడు వీళ్ళ నలుగురికి నమస్కారం పెట్టాలి. ఒకటి నారాయణ, నరుడు, సరస్వతి, వ్యాసుడు, భారత్ అంటే పుస్తకాలు. వీటికి నమస్కరించుకొని మనం ప్రారంభించినందుకు ఆ శ్రీకృష్ణుని కృపా కటాక్ష వీక్షణాల వల్ల, ఆ మహాదేవుడి అనుగ్రహ విశేషం వల్ల 665 రోజులు నిరాటంకంగా సాగింది. రేపటితో నేను అనుకుంటున్నాను మహాప్రస్థాన పర్వం పూర్తయిపోతున్నాను. ఆ తర్వాత ఆఖరి పర్వమైనటువంటి స్వర్గారోహణ పర్వం. నిజానికి చెప్పాలంటే దీన్ని ఒక 2-3 రోజుల్లో పూర్తి చేసేయచ్చు. ఇప్పుడు ఇవాళ శుక్రవారం కదా, కొంచెం గట్టిగా చెప్పక్కల. మన మామూలు ఇంత పూర్వం మనం చెప్పుకున్న స్పీడ్లో చెప్తే ఆది సోమవారానికి పూర్తి చేసేవచ్చు. కానీ 675వ రోజు కోసం మనం వెయిట్ చేస్తున్నాం. లేదా రేపు పూర్తి చేయాలి. ఎందుకంటే రేపు 666వ రోజు కాబట్టి వచ్చిందని 675 అనుకోండి. భారతంలో పర్వాలు 18 రోజులు యుద్ధము. భగవద్గీతలో 18 పర్వాలు, 6, 7, 5, 18. ఇలా అన్ని మనకు కలిసి వస్తాయి. అందుకని కొంచెం నెమ్మదిగా చెప్తాం. నిన్నటి రోజు వరకు భీమ, అర్జున, నకుల, సహదేవులు, ద్రౌపది చనిపోయారు. ఈయనతో పాటు కుక్క మిగిలింది. చూడండి, ఆ కుక్కని వదిలిపెట్టడానికి ఆయన ఎంత వాగ్దానం, వాగ్వివాదం, విన్నపం చెప్పాడు. చివరికి ఆయన ఒక మాట అనేసాడు, అయ్యా ఇంద్రదేవ తిరిగిపోయాడు, నేను ఇక్కడే ఈ అరణ్య ప్రదేశంలో మీ గురించే తపస్సు చేస్తాను, నేను మీ గురించే తపస్సు చేస్తాను అని చెప్పాను. అని చెప్పేటప్పటికి అప్పుడు ఆయన ధర్మనిష్టకి ఆ ధర్మనిష్టకి ఆయన యొక్క సత్య మార్గానికి చాలా సంతోషం. ఆ కుక్క తన అసలు రూపం చూపిస్తుంది. ఆ కుక్క ఎవరో కాదు, సాక్షాత్తు
యమధర్మరాజు, ఆయన నువ్వు చాలా గొప్పవాడివి, నిన్ను పరీక్షించడానికి ఇంద్రుడు ఇన్ని మాటలు అన్నాడు. నువ్వు ఎంత గొప్పవాడివి అంటే నీ గొప్పతనం ఇది నేను రెండోసారి చూద్దాం. మొదటి మీరు అరణ్యవాసం చేస్తూ ఉండగా భీమార్జున నకుల సహదేవులు దప్పికతో దాహంతో ఒక కాసారం ఒక కోనేరు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉంటారు. నేను యక్షుడి వేషంలో వచ్చాను, అయినా నా ఆజ్ఞ లేకుండా మీరు తాకూడదు. వాళ్ళు నన్ను ధిక్కరించి తాగేసి వాళ్ళ ప్రాణాలు పోయినాయి. అప్పుడు ఆఖరిగా నువ్వు వచ్చావు, నేను నిన్ను అదే అడిగాను, అయినా మీ నలుగురు తమ్ముళ్ళు చనిపోయారు. ఈ సందర్భంలో మీకు కన్నడ భారతం కూడా చెప్పాను. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ పెట్టారు, మీకు గుర్తుండి ఉండాలి. కాబట్టి ఏం జరుగుతుందంటే నువ్వు మీ తమ్ముడు చనిపోయారు, నువ్వైనా నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్ళు తాగు చెప్పండి. అదే యక్ష ప్రశ్న. వేశాడు, సరే చెప్పాడు ఈయన. ఆయన సంతోషించి, ఆయన మీ నలుగురు తమ్ముళ్ళలో ఒక్కళ్ళని బతికిస్తాను. ఎవరిని బతికించమన్నాను? మళ్ళీ చూడండి, అదో హరి పరీక్ష. నకులుని అతను ఆశ్చర్యపోయాడు, రేయ్ నాయన అరణ్యవాసం పూర్తి అయిపోతాం, తర్వాత ఎలా యుద్ధం జరుగుతుంది, అప్పుడు నీకు సహాయంగా భీముడు గాని అర్జునుడు గాని కావాలి, నకులుడు ఎలానైనా అని అడిగాడు. అంటే ఏం చెప్పాడు, మా నాన్నగారికి ఇద్దరు భార్యలు, కుంతి, మా అమ్మ కుంతి, మా పినతల్లి మా సవత్తల్లి మాతృ. మా అమ్మ కొడుకుల్లో నేను ఒకడిని బతుకున్నాను, మరి మా పినతల్లి కొడుకులు ఇద్దరు చనిపోయారు. నాకు పనికొస్తారా లేదా అది వేరే విషయం, వాళ్ళ కొడుకులు బతుకున్నాను, దానికి నేను చాలా సంతోషించాను ఆయన అని యమధర్మరాజు, సాక్షాత్ యమధర్మరాజు ఆ ధర్మరాజుని మెచ్చుకుంటున్నాడు. అది ఘట్టం నడుస్తుంది. ఇవాళ ఈయన స్వర్గానికి వెళ్ళక బహుశా చూద్దాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. కందపద్యం. భీముని అర్జుని విడిచియు, అది భీముని అర్జును విడిచియు, నీ మది నకులు బ్రతికింప, నీ మది నకులుని బ్రతికింప, నిగుడుట పుత్ర, పుత్ర, నా మనమున బాయదు నిన్నేమనగవచ్చు, అఖిలంబు ఇంద్రుడెరుగు. అయినా ఈ ఇంద్రుడికి అన్ని తెలిసిన ఆయన. భీముని వదిలేసావు, అర్జునుని వదిలేసావు, నకులుణ్ణి కోరుకున్నావయ్యా నువ్వు. అంత నీ ధర్మనిష్ట, నీ సత్య నిష్ట, సత్యమునందు నీకు గల అనురక్తి, మన ధర్మమునందు గల నీకు గల ఆసక్తి ఏమనవచ్చుమైన అంటే నీది ఎంత చెప్పినా తక్కువే అని, ఎంత చెప్పినా తక్కువే. అది నాకు అది ఇప్పటికీ బాగా గుర్తుంది నాయన, చాలా సంతోషించు. నిన్ను ఏమనగవచ్చు, ఇదంతా ఇంద్రుడికి తెలుసు అన్నాడు. అవి తలపేసి కొంచెం వేసి వేస్తా చెప్పండి. విను భక్తియుక్తమిది అని, విను భక్తియుక్తమిది అని, శునకము చేపట్టి నీవు, సురపతి కొని వచ్చిన సురపతి కొనది వచ్చిన అరదము ఎక్కనొల్ల అది అనగా సరినీకు దివమునందు కలరే, అది సరినీకు దివమునందు కలరి. స్వర్గంలో నీకుతో సమానమైన వాళ్ళు ఎవరున్నారా నాన్న కొడక బాబాయ్? ఇప్పుడు మంచితనాన్ని చూసి మెచ్చుకునే బుద్ధి కూడా గొప్పతనం అండి. చాలా మంది ఏంటంటే ఎవరి దాంట్లో మంచితనం వాడేందండి అని ఎదటి వాడిని క్రిటిసైజ్ చేయడానికి వచ్చినంత నోరు, ఎదటి
విమర్శ చేయడానికి వచ్చినంత నోరు ఎదుటి వాడిని పొగడటానికి రాదు. అథవా ఎవడైనా యథార్థంగా పొగుడుతున్నా మనకి కడుపులో అరటి పండు పెట్టి పిసిగినట్టు మనం భరించలేం. ఇది మానవ సహజం అనుకుంటే ఇది ఒక దుర్లక్షణం. మానవ సహజం కాదు, దుర్లక్షణం. అంటే వాళ్ళలో తామస ప్రవృత్తి, వీడు రాక్షసుల అంశతో పుట్టాడు. వాడు ఎవడైనా సరే మంచిని మంచిగా నువ్వు చెప్పాలి, లేదా ఎదటివాడు చెప్తున్నప్పుడు దాన్ని అంగీకరించే బుద్ధి అయినా నీకు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నాయన నీతో సమానవాడు స్వర్గంలో ఎవరున్నారు? ఎందుకు తెలుసా? కుక్క నీతో పాటు వస్తే అదేదో నీకు సేవ చేసిందని వాడిని ఆ కుక్కని సేవకుడుగా నువ్వు భావించి, నాయన స్వర్గానికి నిన్ను రథం ఎక్కించుకుని తీసుకెళ్తాను రా అని వచ్చినటువంటి ఇంద్రుణ్ణి నువ్వు ఒప్పుకోకపోతే ఒప్పకపోతే నేను రథం ఎక్కాలంటే కుక్క కూడా ఎక్కాల్సిందే. ఎందుకంటే ఇది నన్ను నమ్మొచ్చు అని కుక్క కోసం ఇంద్రుడు తీసుకొచ్చిన రథాన్ని ఎక్కడానికి కూడా ఒప్పుకొని నీ ధర్మనిష్ట, నీ సత్యపరాక్రమం, నీ ధర్మము గల నీ కింద ఆసక్తి, అబ్బా ఇది అనన్య సామాన్యం రా నాయన ధర్మరాజా పుత్ర. ఇటువంటి నీగా ధర్మం పాటించేటువంటి వాడు స్వర్గంలో ఎవరున్నారు? ఎందుకనంటే అండి, ధర్మం పాటించడానికి ధైర్యం కావాలి. ఖచ్చితంగా చెప్తాను. అదేంటండి ధైర్యం కావాలి. నలుగురిలో ఒక మాట నిష్కర్షగా చెప్పడానికి ధైర్యం. చాలా మంది మనం ఏం చేస్తామంటే, మనలో ఆ ఎదటి వాడికి మనకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలని పురస్కరించుకుని వాడు కొంచెం అబద్ధం లేదా అధర్మం చెప్పినా వాడికి ఎదురు చెప్తే వాడి మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో అని చెప్పేసి మనము ధర్మాన్ని పక్కన పెట్టి వాడిని సపోర్ట్ చేసేస్తాం, లేదా వాడు చెప్పిన దానికి అంగీకరిస్తాం. ఇదే ధర్మానికి విఘాతం కలిగిస్తుంది. ఇప్పుడు అక్కడ ఆ ఇంద్రుడు ఈయన్ని చెప్పడం కోసం, ఏమయ్యా నువ్వు భీముణ్ణి అర్జునుడిని వదిలేసావు, దీన్ని వదలలేకపోతున్నాయట, ఇంకో టెక్నికల్ గా కుక్కను ముట్టుకోవచ్చా అని అడిగాడు. ఇది వదిలిపెట్టడం అధర్మం కాదని చెప్పాడు. వెంటనే ఆయన అంత పెద్ద ఆయన చెప్పాడండి నాకేంటి అని నేను వదిలిపెట్టేయచ్చు. మీరు ఇటువంటి కథల వల్ల తెలుసుకోవాల్సిందంటే మీ ధర్మనిష్ట, మనం ఎందులో ఉన్నామో ఆ నిష్టని పరీక్షించడానికి ఒక్కొక్కప్పుడు ఈ పరీక్ష పెడతారు మీకు, వాళ్ళు తెలిసి కూడా నువ్వు ఎందులో ఉంటావు అని. ఎందుకంటే రాపిడి పెట్టకపోతే రవ్వ విలువ ఎలా తెలుస్తుంది? అందుకే మొన్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, మీరు తెలిసి చెప్పలేదో తెలియక చెప్పలేదో నాకు తెలియదు, కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. ఒక్కళ్ళే జయలక్ష్మి గారు అమెరికా నుంచి ఫోన్ చేశారు. ఏమిటది? మీకు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, కావాలంటే మీరు ఇవాళ చెప్పండి, లేదా భారతం అయిపోయే రూపాయలు చెప్పండి. నాకు ఒక్కొక్కప్పుడు నాకు డౌట్ వస్తుంది, నేను మీకు సరైన గురువు నేనా? ఎందుకంటే మిమ్మల్ని శిక్షణలో పెట్టినటువంటి వాడే గురువు. మీకు నాకు ఉన్నటువంటి ఒక పర్సనల్ రిలేషన్ చూసి పర్వాలేదు అని నేను మీకు ఎగ్జామ్షన్స్ ఇచ్చుకుంటూ పోయాను అనుకోండి, అది నేను మిమ్మల్ని పాడు చేసిన వాడిని. అందుకే గురువు ఎప్పుడు కఠినంగా ఉన్నట్టు, కోపంగా ఉన్నట్టు, దుర్వాసుడు వీళ్ళందరూ కోపంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి, అది కనిపం కాదు. అది అందుకే ఇంగ్లీష్లో కూడా స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్. ఈ మధ్య కాలంలో ఈ దరిద్రం ఒక ఇది వచ్చింది, ఇది పిల్లల్ని నెత్తి మీద ఎక్కించుకోవాలి. వాళ్ళని ఎప్పుడు ఎక్కించుకోవాలో అప్పుడు ఎక్కించుకోవాలి, వాళ్ళని ఎలా శిక్షణ పెట్టాలో అలా శిక్షణ పెట్టాలి. లేదనుకోండి వాడు ఏం జరుగుతుంది, వాడు ఇష్టం వచ్చినట్టు తయారైపోతాడు. దానికి కారణం అవుతాడు నువ్వు. కూతురు చెడిపోతే కారణం తల్లి, కొడుకు చెడిపోతే కారణం తల్లి. అని సరిగా శిక్షణలో పెట్టకపోవటమే కారణం.
ఈ రోజుల్లో ఎలా పెడతా ఉన్నట్టే ఈ రోజుల్లో తయారైనట్టే తయారవుతాడు. కాబట్టి ఇక్కడ చాలా చక్కటి విషయం గుర్తుపెట్టుకోండి. ఇది అయినా ఇంద్రుడికి ఇవన్నీ తెలుసు. ఒక కుక్క కోసం ఆయన తీసుకొచ్చిన రథాన్ని నువ్వు ఎక్కడాన్ని ఒప్పుకోలేదు. అంతేకాదు, నువ్వు స్వర్గానికి రానండి, నేను ఇక్కడ కూర్చుంటాను, తపస్సు చేస్తాను, మీరు అది సరే. అంత ధర్మనిష్ట గలవాడు ధర్మరాజు. కాబట్టి నిర్ద్వందంగా చెప్పాలంటే భారతానికి కథానాయకుడు ధర్మరాజే. భీముడు కాదు, అర్జునుడు కాదు, ఇంకోడు ఎవడు కాదు, కర్ణుడు కాదు, ఇంకోడు కాదు. చూడండి, ఎవరికి లేని గౌరవం ధర్మరాజుకి వచ్చిందండి. అది తర్వాత ఉత్పలమాల. ఇంతటి పెంపు కలుగుట మహేంద్రుడు నీ దశగాంచి. అది ఇంతటి పెంపు కలుగుట మహేంద్రుడు నీ దశగాంచి. నీవు నిశ్చింతత మేనితో నీవు నిశ్చింతత మేనితో జనం. అది నీలో ఇంత ధర్మనిష్ట ఉంది కానీ విషయము ఇంద్రుడు కూడా తెలుసుకున్నాడు. ఇక నువ్వు చింతపడకనైనా, ఏ విధమైనటువంటి చింత, చీకు చింత లేకుండా, ఆలోచన అవేవి లేకుండా హాయిగా వెళ్ళు, ఈ ఇంద్రుడితో వెళ్ళు. ఎందుకని ఇప్పుడు కుక్క ఏమైంది? కుక్క దేవధర్మరాజు, ఈయన లోకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి నువ్వు ఇంద్రుడితో వెళ్ళిన ఏవి చింతపడలా. అంటే చింతపడద్దని ఎందుకన్నాడు? ఈయన మనస్సులో ఒక చింత ఉండిపోయింది. ఏమైంది? ఏమిటా చింత? భీమార్జున నకుల సహదేవులు ద్రౌపది ఏమైపోయారు అని ఇంద్రుడు చెప్పాడు. నాయన, నీకంటే ముందరే వాళ్ళు అమర్త్య భావాన్ని పొంది అన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ అమర్త్య భావం దగ్గరే ఇంద్రుడు ఒక విధంగా చెప్పాడు దాని సమాధానము. ధర్మరాజు దాన్ని ఇంకో విధంగా అర్థం చేసుకున్నాడు. అమర్త్య భావము అంటే మర్చులు కానిటువంటిది. మర్చులు లేని ఎక్కడైనా ఉండొచ్చు, అది స్వర్గం కావచ్చు, నరకం కావచ్చు కదా. నరకంలో కూడా మనుషులు ఉండరు, స్వర్గంలోనూ ఉండరు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది చెప్పలేదు, అమర్త్య భావం ఉందారు. కాబట్టి నువ్వు వాళ్ళ గురించి దిగులు పడుతున్నాయినా అన్నట్టుగా అది పరోక్షంగా చెప్పి ఈయనకి పుణ్యలోకముల్ అది సనుము సిద్ధ పదమున ఆ పుణ్యలోకముల్ వింతలు కాకయుండ పృథ్వీవర అంటే పృథ్వీవర అంటే పృథ్వీ అంటే భూమిలో శ్రేష్ఠుడైనటువంటి వాడ, నువ్వు సిద్ధలోకాలకు వెళ్ళిపో, అక్కడ చాలా వింతలు ఉన్నాయి. ఎందుకని మన లోకంలో లేని ఎంతో ఆనందము, సుఖము, సౌఖ్యము, శాంతి అవన్నీ ఆ లోకాల్లో ఉంటాయి నాయన. కాబట్టి ఓ పృథ్వీవర, నీకు మహాదేవుడు ఇచ్చినటువంటి కృప ఏంటంటే సశరీరంగా వెళ్ళగలుగుతున్నావు. నీ ధర్మనిష్ట వల్ల నువ్వు సశరీరంగా వెళ్ళగలుగుతున్నావు. ఈయన ధర్మనిష్ట గురించి చూడండి, అరణ్యవాసంలో ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది చెప్పారు, మనం వెళ్ళిపోయి యుద్ధం చేసేద్దాం. నేను చేయను. నేను 12 సంవత్సరాలు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసి కానీ నా రాజ్యం నేను అడగను. చివరికి సాక్షాత్ ఆంజనేయ స్వామి భీముడికి చెప్పాడు, ఎవరై మీరు అందరూ ఎందుకు రా, నేను ఒక్కడిని వెళ్ళేసి వాళ్ళందరినీ చంపేసి మీకు రాజ్యం ఇచ్చేస్తాను. వద్దు స్వామి. చూడండి, అది ధర్మనిష్ట. ఈయన ధర్మనిష్ట ఎంత గొప్పదంటే చివరికి దుర్యోధనుడు కూడా మెచ్చుకున్నాడు. అది దుర్యోధనుడు కూడా మొత్తం అజ్ఞాతవాసం అయిపోయింది. ఈయన ఏం చేశాడు, ఒక దూతను పంపించాడు. భీష్ముడు చెప్పాడు, ఒరే వాళ్ళది అయిపోయింది రా నాయన, నేను లెక్కేసి చేస్తాను రా అని. ఈయన భీష్ముడు మాటలు కూడా నమ్మలా. ఈయన ఒక దూతను పంపించాడు. మా దుర్యోధనుడు ఇట్లా అడుగుతున్నానండి, మీరు నిజంగా అజ్ఞాతవాసం పూర్తయిందా లేదా? లేదు నాయన, అయిపోయింది. అప్పుడు నమ్మాడు దుర్యోధనుడు. అప్పటి వరకు లేకపోతే ఏమంటున్నాడు వీడు, మీరు అజ్ఞాతవాసం భంగమైంది, మీరు మళ్ళీ 12 ఏళ్ళు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసుకోవాలన్నాడు. వీడు నియమం అయితే పెట్టాడు, వీడు లెక్కలు వేసుకోవాలి దుర్యోధనుడు. 13 సంవత్సరాలకి ఏం లెక్కని, కానీ వాళ్ళు లెక్క వేసుకున్నారు అక్కడ. అది అధిక మాసాలతో కలిపి వాళ్ళది అయిపోయింది.
వీళ్ళ లెక్కలు వేరే ఉన్నాయి. అది కాబట్టి నువ్వు పృథ్వీవర హాయిగా సిద్ధలోకాలకు వెళ్ళిపోనాయన. ఏం చింత లేకుండా, నిశ్చింతగా, ఏ చింత లేక సంతోషంగా వెళ్ళు. నీకు ఉదార సౌఖ్యమును అత్యంతము, నీకు ఉదార సౌఖ్యమునత్యంతం, నవ్యయంబునగు అందరి మానులు సంసుతింపగన్. అందరి మానులు సంసుతింపగన్. అంటే ఆ సిద్ధలోకంలో ఉండేటువంటి గౌరవింపదగినటువంటి వాళ్ళు నిన్ను కీర్తిస్తూ ఉండగా అక్కడ నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు అనేక సిద్ధలోకాలకు వెళ్తావు కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నిన్ను స్తుతిస్తారు, కీర్తిస్తారు, పొగుడుతారు. ఎందుకని? నీ ధర్మనిష్టను మెచ్చుకుంటారు. వాళ్ళందరితో కలిసి అక్కడ సుఖాలు అనుభవిస్తూ ఆనందంగా నువ్వు ఉండు అని యమధర్మరాజు తన వరప్రసాది అయినటువంటి ధర్మరాజుకి చెప్పారు. తర్వాత శీసపద్యం అనేనప్పుడు పరమాహ్లాదమున ఇలా అన్నాడు. అప్పుడు పరమ సంతోషముతో చనుదించి గంధర్వులు దేవమునులు చనుదించారు. ఈయన వెళ్ళారు, ఆయన రథం ఎక్కాడు. ఇక వెళుతూ ఉండగా శుధిస్తున్నారు. ఎవరు? గంధర్వులు, దేవమునులు, మరుద్ అశ్వి వసువులు మహితాదరమున ధర్ముండు ఇంద్రుడు దారుణం మహాత్ముని నెత్తి రథారూఢుగా ఆయన ఎక్కలేదండి, ఆయన ఎత్తి రథంలో కూర్చోబెట్టారు. ఎవరయ్యా? గంధర్వులు, దేవమునులు, తర్వాత మరుద్గణ, తర్వాత అశ్విని దేవతలు, వసువులు, 8 మంది వసువులు రాష్ట్రం, ధర్ముడు యమధర్మరాజు, ఇంద్రుడు. ఏమి గౌరవం లభించింది. అందుకే అందరూ ఆశ్చర్యపోయారు. షోడశ చక్రవర్తులు, షట్ చక్రవర్తులు అంటారు. వాళ్ళు ఎవరికి గౌరవం లభించలేదండి, ఎవరికీ లభించలేదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈయన వాళ్ళు ఎత్తి రథంలో కూర్చోబెట్టారు. ఆయన ఊరికే రండి రథంలో కూర్చోమని దారి ఇవ్వడం కాదు. తమ విమానములు పార్శ్వముల నడిపికొని నిఖిల దిక్కులు తన తేజంబు వెలుగంగా సిద్ధులు వినుతి అక్కడ సిద్ధులు ఆయన్ని పోడుతున్నారు. ఈ మిగతా వాళ్ళు ఈయన రథం ఎక్కిచ్చారు. ఇంద్రుడి రథంలో ఇంద్రుడి పక్కన కూర్చొని ధర్మరాజు స్వర్గము దివంలోకి వెళ్తున్నాడు. ఇటువైపు ఆ గంధర్వులు, దేవమునులు, అశ్వినిలు, మరుత్తులు వీళ్ళందరూ వాళ్ళ దివ్య విమానాల్లో ఎక్కారు. అంటే ఆల్మోస్ట్ మీరు ఒక క్యాన్వా వెళ్తోంది అక్కడికి, అటు ఇటు వీళ్ళు విమానాల్లో, ఈయన రథంలో. అక్కడ సిద్ధులు ఈయన మెచ్చుకుంటున్నారు. జయ హో ధర్మరాజ, జయ హో ధర్మరాజ, జయ హో కుంతి సుతాగ్రజ, జయ హో పాండు రాజ సుతాగ్రజ. ఏమయ్యా నీ ధర్మనిష్ట, ఎంత ధర్మంగా పాలించావు, ప్రజల్ని ఎలాగా పాలించావు, తమ్ముళ్ళని అలాగే చూసావు. అందుకే ఆయన పేరు అజాత శత్రు. ఆయనకి ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఆయన అజాత శత్రుత్వానికి మనం ఏమంటే రాజ్యం వచ్చేసింది, యుద్ధం అయిపోయింది, రాజ్యం వచ్చేసింది. ఇప్పుడు ఆయన రాజ్యం చేయరా అంటే మనం చూసాం కదండి, శాంతి పర్వము, ఆనుశాసక పర్వము, 2 పర్వాలు చెప్పి భీష్ముడు చచ్చిపోయాడు చూడు. ఆ తర్వాత మళ్ళీ చేయరానాయన అంటే మళ్ళీ వ్యాసుడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు. వాళ్ళు చెప్పలేక ఏనాయన ఎన్ని చెప్పంటావు. అప్పుడు వెళ్ళాడు రాజు. పోనీ అదేదో నటన కాదు, అది సహజంగా బాబు.
శుభ్రంగా ఎవరో ఒకరికి అప్పేసి ఈయన అడవులకు వెళ్ళిపోదాం. పోనీ అంతా అయిపోయిందిరా ఉన్నాడే ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయి నేను కూడా వచ్చేస్తాను నీతో పాటు నేను వచ్చేస్తాను. చూడండి ఆయన ధర్మనిష్ట. అమ్మ నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను. వాళ్ళు అలా ఉన్నాడు బాబు. లేదురా ఆయన నువ్వు వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు ఏదో చెయ్యాలన్నాడు. వెంటనే అలాగే చేయండి అన్నాడు. తను వచ్చేటప్పుడు మళ్ళీ చేశాడు. మీరు ఎంత కాలము లేదా ఎంత వైభవంతో ఉన్నామన్నది పాయింట్ కాదు. మీరు ఎంత ధర్మంగా బతికారన్నదే అసలు చర్చించదగిన విషయం. మీ బాంధవ్యాల్లో కానీ స్నేహంలో కానీ ప్రవర్తనలో కానీ అందరితో, గురువుతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, చుట్టాలు పక్కాలతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, చుట్టూ మన నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, చుట్టాలతో కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, ఇలా ప్రతి క్షణము ఎంత ధర్మంగా మనం మెలగలిగాము. ఇది అసలు చాలా పాయింట్ అన్నమాట. పాయింట్ టు బి కన్సిడర్డ్. గుర్తుపెట్టుకో. అప్పుడు మన్ని సిద్ధులు కీర్తిస్తారు. అది మన్ని ఎవరు పొగడుతున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చదువు, సంస్కారము, విలువలు లేనటువంటి వాడు మనని పొగిడితే నిజంగా అది మనకు సిగ్గుచేటు. కాబట్టి మనని ఎవరు సపోర్ట్ చేస్తున్నారన్నది చాలా ముఖ్యం. తర్వాత దైవతావాసమునకు ఆ ధర్మజుండు చనియే. అది దైవతావాసమునకు ఆ ధర్మజుండు. తేటగీత అన్నది దైవతావాసమునకు ధర్మజుండు శని. అంతేనమ్మా. అవసరమున సర్వలోక సమ్మతుడు బోధగనుడు ప్రసన్న ఫణితి సారథోదారుడు నారదుడు. తర్వాత వచనంలో తెలుసు. ఈయన దైవతావాసమునకు అంటే దైవం దగ్గర ఆ స్వర్గంలో ఉండడానికి ధర్మరాజు వెళుతూ ఉండగా నారదుడి గురించి ఎన్ని విశేషణాలు వేశారు తిక్కనగా. దైవతావాసం మళ్ళీ చదువు. అవసరమన ఆ సమయంలో చూడండి. సర్వలోక సమ్మతుడు అంటే అన్ని లోకాల వాళ్ళు ఆయన్ని మెచ్చుకునేటువంటి వాడు. అందరి లోకాల వాళ్ళకి ఆయన సమ్మతుడు. నారదుడు చెప్పాడంటే సరేలేండి మేము ఒప్పుకుంటున్నాం. మనకి సినిమాల్లో చూపించిన నారదుడు వేరు, పురాణ నారదుడు వేరు. నారదుడు ఎప్పుడు ఆయన కలహప్రియుడేం కాదండి. ఆయన ఏవో సినిమాల్లో అదేదో లోక కళ్యాణం కోసం ఏదైనా అన్ని మనం ఇప్పుడు ఇంత ఉన్నాం. ఆయన ఎక్కడన్నా ఇక్కడ మాటలు అక్కడ మాటలు అక్కడ చెప్పడం మనం ఎక్కడన్నా భాగవతంలో కానీ భారతంలో కానీ మనకు అనిపించిందండి. ఆ తర్వాత వచ్చినటువంటి కవుల కల్పన అది. కాబట్టి ఇక్కడ నారదుడు సర్వలోక సమ్మతుడు. అన్ని లోకాలను ఆయన్ని సమ్మతము అంటే ఒప్పుకున్నవాడు. 2 భువనైక బోధనగణుడు అంటే అన్నిటికి భువనములు అంటే మన లోకాలు. బోధగణుడు అంటే జ్ఞానఘనుడు. కాబట్టి అన్ని లోకాలకి ఆయన గొప్ప జ్ఞానము స్వరూపం దాలిస్తే నారదులాగా ఉంటాడు. అంటే పెర్సానిఫికేషన్ ఆఫ్ జ్ఞానము. అటువంటి నారదుడు ప్రసన్న ఫణితి. ఆయన మాటలు ఎలా ఉంటాయంటే చాలా ప్రసన్నంగా ఉండాలి. అంటే చాలా చక్కగా ఉండాలి. అంటే ఏ ఉద్వేగము, వ్యగ్రత లేకుండా ఉండాలి. సారథోదారుడు అంటే సారములు అంటే అన్నిటి యొక్క సారములు తెలిసి ఉంటాడు.
అది ధర్మం కావచ్చు, న్యాయం కావచ్చు, తర్కం కావచ్చు, ఆధ్యాత్మికత యొక్క సారం మొత్తం యొక్క అన్ని శాస్త్ర సారములు తెలిసిన వాడు. ఇక్కడ 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 సారము అంటే మీరు ఇంకోటి కూడా తీసుకోవచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం, అదే పరబ్రహ్మత్వం. దీన్ని బాగా సారం తెలిసినటువంటి వాడు, అందుకే ఆయన బోధకర్త. మీరు ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలో 4 తెలుగు ముక్కలో వచ్చినటువంటి వాడు సారథోదారుడు ఎందుకు అవుతాడండి? ఇప్పుడు నాలాంటి వాడు అన్నాడు, నేను సారథోదారుడినే. ఒక పద్యం కూడా సరిగ్గా రాని నేను సారథోదారుడిని ఎందుకు అవుతాను? కాబట్టి అటువంటి వాడు అంత జ్ఞానము, బ్రహ్మతత్వము యొక్క సారం అంటే ఎస్సెన్స్ తెలిసినటువంటి వాడు అన్నమాట. ఇప్పుడు చాలా మంది చెప్తాడు, శాస్త్ర విషయం చెప్పేటప్పుడు అసలు వాడికే తెలియ చెప్పేవాడికి. అందుకని వాడు కన్ఫ్యూజ్ అయ్యి మన కన్ఫ్యూజ్ చేసేస్తుంటాడు. మా మాస్టర్ గారు మాట అంటూ ఉంటాడు, సైన్స్ అనేటువంటిదిటే చెప్పేవాడికి అర్థమవుతుంది, వినేవాడికి అర్థం కాదు. కొంచెం సైన్స్ కొంచెం కష్టం కదా. ఫిలాసఫీ ఉందనుకోండి, అది చెప్పేవాడికి వినేవాడికి కూడా అర్థం కాదు, కానీ వాడు చెప్తూ ఉంటాడు, వీడు వింటూ ఉంటాడు. మొత్తం అంతా అయింది కదా, అబ్బా ఏం చెప్పాడండి, ఏం చెప్పాడండి, అదేనండి ఎంత బాగా చెప్పాడు, అది ఏం చెప్పాడయ్యా, చాలా బాగా చెప్పాడు. మీరు ఒకసారి రూమినేట్ నెమరు వేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడు మీరు గుండె మీద చేసుకుని ధైర్యం ఒప్పుకోగలిగినటువంటి వాళ్ళు ఒప్పుకోండి ఒక మాట, శాంతి పర్వంలో కానీ అనుశాసక పర్వంలో కానీ కనీసం 5 సార్లు రిపీట్ అయింది. ఏమిటి ఒక భాగం? నేను అడగలేదు మిమ్మల్ని, ఎందుకంటే ఇప్పుడు నా బతికేంటంటే నేనే ప్రశ్న వేసుకుని నేనే సమాధానం. మిగతా ఇంకా ఏ విషయము కూడా ఇన్నిసార్లు రిపీట్ అవ్వలా. శాంతి అమ్మా, అది సాంఖ్యము యోగము. ఎంతమంది గుర్తున్నాయి చెప్పండి? ఈ సాంఖ్యం అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి? ఈ రెండు ఒకటే. అది ఉమామహేశ్వర సంవాదంలో ఉంది. భీష్ముడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు. మళ్ళీ అదే ఆ నంబర్లు ఏది 20, 20, 20, 24, 25, 26, 27. ఇప్పుడు మీకు అలా 20, 24, 27 ఎందుకు గుర్తున్నది తెలియదు. ఇది ఒక విచిత్రమైన విషయం. ఇది చెప్పేవాడికి తెలీదు, వినేవాడికి అంతగానే తెలియదు, కానీ చెప్పినంతసేపు మాత్రం అబ్బా అబ్బా అంటూ ఉంటాం. అది సంగతి. కాబట్టి ఈయన సారథోదారుడు, ఆ బ్రహ్మతత్వ జ్ఞాన సారమును బాగా తెలుసు. అంతేకాకుండా సారథోదారుడు అగు నారదుడు అయినటువంటి నారదుడు ఏది ఈయన దైవతావాసానికి వెళ్తూ ఉండగా ఆయన వచ్చాడండి. ఆయన వచ్చి ఆయన కీర్తించాడండి ధర్మరాజుని. ఎల్లవారును అంటే అక్కడ ఈయన రథం ఇలా వెళ్తోంది ఇంద్రుడితో, అటు ఇటు అనేక విమానాలు, ఏది మరుద్గణాలు ఉన్నారు, తర్వాత అశ్విని గణాలు ఉన్నారు, వసుగణాలు 8 మంది ఉన్నారు, అనేక మంది దేవమునులు, సిద్ధులు, సాధ్యులు, అనేక మంది దేవగణాలు, వీళ్ళందరూ ఉంటూ ఉండగా ఈయన గట్టిగా మాట చెప్పారు. సంపూర్ణ స్వరమున. ఇది కరెక్ట్. మీరు ఈ స్వరం గురించి రామాయణంలో కూడా మన సుందరకాండలో ఉందండి. ఎప్పుడు ఎంత స్వరంతో మాట్లాడాలి, ఎప్పుడు ఒకే స్వరంతో మాట్లాడటం కూడా పద్ధతి కాదు. హనుమంతుడు నిర్ణయించుకుంటాడు ఈవిడితో ఏ స్వరంలో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మీ మాటలో మాడ్యులేషన్స్ ఉండాలి. అంటే ఒకసారి హెచ్చు తక్కువ ఉండాలి.
ఈయన సంపూర్ణ స్వరమన అంటే ఆయన మాట్లాడేటువంటి మాటలో ప్రతి అక్షరము మనకి వినపడేటట్లుగా మాట్లాడాడు. ఇప్పుడు మనం సామాన్యంగా ఏం చేస్తాం అంటే మొదటి అక్షరం మీద ఉన్నంత స్ట్రెస్ ఆఖరి అక్షరం మీద ఉండదు. మొదటి పదం మీద ఉన్నంత ఆ ఊనిక అంటే ఆ స్ట్రెస్ ఆఖరి పదం మీద ఉండదు. ఏమండి ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆ ఎక్కడి నుంచి ఉంటుంది ఆ వస్తున్నారు అనేటువంటిది ఆల్మోస్ట్ మింగేస్తాం. అయితే మరి ఎదుటివాడికి వాడు ఎక్కడి నుంచి మీరు అంటే నెక్స్ట్ ఏంటి వస్తువు వరకు వినపడింది, ఉన్నారు అనేటువంటిది మనం దాదాపు మింగేస్తాం. మనకు అర్థమవుతుంది కాబట్టి మనం ఎక్కడి నుంచో అని చెప్పేస్తాం. సంపూర్ణ స్వరము అనగా ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి పదములోని ప్రతి అక్షరము ఒకే ఊనికతో మాట్లాడుట. అంటే ఇక్కడ అలా మాట్లాడారు, అది సంపూర్ణ స్వరం అంటే. అది ఇప్పుడు మీకు ఇంగ్లీష్ లో కూడా చెప్పాలంటే చాలా ఉన్నాయి. లిస్ప్, చాటర్, ఇటువంటి కొన్ని మాటలు ఉన్నాయి మరి. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడన్నా ఒక ప్రవచనం చెప్పాలనుకున్నాం, అప్పుడు సంపూర్ణ స్వరముతో చెప్పవలసి ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? మన ప్రతి మాట ఎదుటివాడికి వినపడాలి. మనం ఒక పద్యం చదవాలి, పద్యం వినపడాలి, అలాగే చెప్పాలి. కాబట్టి మామూలు మన ఇంట్లో రాలే. తర్వాత ఉత్పలమాల చెప్తున్నారు. ఇప్పుడు ఈయన ఎవరు? నారదుడు మాటలు. దానములను తపంబుల ఉంటుంది. ఎందుకంటే ఇది రగణం రావాలి. దానములను తపంబుల తదయు పేర్గల ఎట్టి వారలన్ మానవనాథులను వినమే. ఏమయ్య మీకందరికీ తెలియదా ఎంత దానాలు చేసినటువంటి గొప్ప రాజులు మనం విన్నామయ్యా. రాజు రంతిదేవుడు మనం వినలే, ఆయన ఎంత దానం చేశాడు. అలాగే ఎంతో మంది చక్రవర్తులు, ఇప్పుడు రఘుమహారాజును వినలేదు మనం. ఇలాంటి దానములు చేసిన రాజుల గురించి మనం వెళ్ళలేదు. తపములు ఎంత తపస్సు చేశారయ్యా. దానముల తపములు తద్దయు పేర్గలిగిన అంటే ఇటువంటి ఈ రెండిట్లోనూ పేర్గలిగినటువంటి మానవనాథులు రాజుల గురించి, చక్రవర్తుల గురించి మనం వెళ్ళలేదా? ఇటువంటి రాజులు ఎప్పుడైనా చూసామయ్యా మనం? అడుగు చూడండి, అది నిజమే కదండి. మనము షోడశ చక్రవర్తుల గురించి విన్నామండి. ఏ ఒక్క చక్రవర్తినైనా ఇలా ఇంద్రుడు స్వయంగా వచ్చి తీసుకెళ్ళాడా? ఆయన తీసుకెళ్తూ ఉంటే మిగతా దేవగణాలు, సిద్ధులు, సాధ్యులు పక్కన విమానాల్లో ఆయనకి ఎస్కార్ట్ గా అలా వచ్చారా? ఈయన ఎంత గొప్పవాడో చూడండి అయ్యా అన్నాడు నారదుడు. మాసి తదీయ యశంబులెల్లా మాసి అంటే మాసిపోయినా అంటే ఏంటంటే అంటే ఈయన గొప్పతనం. ఇప్పుడు మీకు చిన్న చెప్తాను, కీర్తన అనుకోండి, ఇది చెరపకుండా చిన్న చేయాలి. ఎలా చేయాలి మనకు తెలిసిందే. ఇంకోటి పెద్ద గీత గీసామనుకోండి, ఆటోగా ఇది చిన్నది అయిపోలే. అలాగే ఇప్పటి వరకు మనం ఎంతో మంది దానములు, తపస్సులు చేసిన మానవనాథులు పేర్గల్లా అంటే మంచి పేరు తెచ్చుకున్నటువంటి రాజుల చరిత్రలు విన్నాం. ఇప్పుడు వాళ్ళ చరిత్రలు అన్నీ మాసిపోయాయి. అంటే ఏంటి? వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇదిగో ఇప్పుడు ఈయన మూలంగా ఒక ఆయన మంచివాడండి, ఇంకో ఆయన వచ్చాడు ఈయన కంటే మంచివాడు అనుకోండి. ఇప్పుడు ఈ మంచితనం తగ్గిపోయిందిగా. ఈయన మంచితనం తగ్గించడానికి ఈయనేమి దాన్ని మీరు చెరపక్కల దీన్ని. ఇంకోటి ఈయన కంటే గొప్పవాడు వస్తే సార్. ఇప్పుడు నేను ప్రవచనం చెప్తున్నాను, బాగుందని మీరు అనుకుంటున్నారు. మహానుభావులు అండి. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ఎప్పుడో ఒకళ్ళ మన కాంటెంపరీస్, మన సమకాలీకులు
బ్రహ్మశ్రీ వేదమూర్తులైన సామవేద షణ్ముఖ శర్మ గారు కావచ్చు, మహావధాని ధారణ బ్రహ్మరాక్షసుడు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు కావచ్చు. వాళ్ళ ప్రవచనాలు వినండి. వాళ్ళ ప్రవచనాలు వినిపడిన అది వినండి మీరు. ఎలా ఉంటుంది? తెలుగులో సాగుతుంది, రాజును చూసిన మొహాన మొగుడు చూస్తే మొట్టబుద్ధి అయింది. ఆవిడ అప్పటి వరకు మొగుడుతో బాగానే ఉండేది బాబు. ఎందుకో పొరపాటున ఈ మొగుడు దురదృష్టం బండి ఆవిడ బయటికి వెళ్ళింది. అదే టైంకి రాజుగారు అట్టించి వెళ్తున్నాడు. ఆ రాజుగారి వైభవము, ఆయన యొక్క టీవీ, ఆయన యొక్క రాచరికము, ఆ సంపద, అవన్నీ చూసింది. అవన్నీ చూసేటప్పటికి ఇంటికి వచ్చేటప్పటికి ఈ దేభ్యమోహం గారు కనిపించాడు. చీద అని మొట్టం అనిపించారు. వీడు మొగుడు ఏంటి, వాడు బగాడంటే అనిపించింది ఆవిడ. అలాగే రాజుని చూసిన మొగుడిని చూస్తే మొట్టబుద్ధి అయిందని మీరు విన్న తర్వాత వినండి. అవిరా బాబు ప్రవచనం అంటే అనవసరంగా 7:20 నుంచి 9 గంటల వరకు రోజు 665 రోజులు బట్టే మన టైం అంతా చేసుకున్నాం. ఈయన ఏం చెప్తాడో ఆయనకి అర్థమవుతుందో మనకు అర్థం అవడం వల్ల దేవుడు ఆయనకన్నా అర్థం అవుతుందో లేదో అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది మాసిపోవటం అంటే ఏంటంటే, ఇది బాగుంది అనుకుంటే ఇంతకంటే బాగున్నది ఉండొచ్చు అనుకోండి. ఇంకా మీకు చెప్పాలంటే, ఇప్పుడు ఈయన ఏదో రికార్డు బ్రేక్ చేశారు, ఏదో 10,000 రన్స్ కూడా గవాస్కర్ రికార్డు. ఆ గవాస్కర్ రికార్డుని సచిన్ బ్రేక్ చేయలే, సచిన్ రికార్డుని విరాట్ కోహ్లీ బ్రేక్ చేయలే. అంటే ఇప్పుడు వాళ్ళ జరిగితే ఇప్పుడు మనం చెప్పుకోవట్లా, అది అయిపోయింది, అది మార్చిపోయింది. అంటే ఆయనకంటే గొప్ప వాళ్ళు వచ్చారు. నీ మానిత కీర్తి దీప్తులు సమస్త జగంబుల యందు పర్వటమేనులతోడ. ఏమయ్యా, నీ మానిత కీర్తి దీప్తులు అంటే నీవు గౌరవింపదగిన నీ కీర్తి అనేటువంటి కాంతి, నీ కీర్తి కాంతి దశ దిశలా వ్యాపించింది నాయన ధర్మరాజా. నీ కీర్తి కాంతి, నీ కీర్తి అనేటువంటి సూర్యకాంతి దశ దిశలా వ్యాపించిపోయింది. ఎందుకంటే ఇంతవరకు మానవ దేహంతో స్వర్గానికి వచ్చిన రాజువు నువ్వు ఒక్కడివే నాయన. ఇప్పుడు సాక్షాత్తు హరిశ్చంద్రుడు తండ్రి అండి. హరిశ్చంద్రుడు తండ్రి, త్రిశంకుడు ఎవరో కాదు. ఆయన యజ్ఞం చేశాడాక వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి చీవ అన్నాడు. వశిష్ఠుడి మీద కోపంతో విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు. దానికి విశ్వామిత్రుడు కూడా తెలుసు అది కాదని. అందుకే అలా బల్జేపల్లి లక్ష్మీకాంతం గారు మంచి పద్యం రాస్తారు. అంతటి రాజచంద్రునకాత్మజవై కకుబంత కంత విశ్రాంత యశో విశాలు త్రిశంకు నృపాలు ఇల్లు సొచ్చి కేస్తురాండ్రమేల్బంతికి. అంతటి రాజచంద్రునకాత్మజవై కకుబంత కంత విశ్రాంత యశో విశాలు త్రిశంకు నృపాలు ఇల్లు సొచ్చి కేస్తురాండ్రమేల్బంతిన నిల్చిన నిన్ను కని దాసిగా జగనమ్ముకుంటేనే. ఇటువంటి నిన్ను నేను దాసిగా నమ్ముకోవాల్సి వచ్చింది. ఆ త్రిశంకు ఒక్క కోడలివి నువ్వు. మీ నాన్నగారు అంత గొప్పవాడు, మీ మామగారు అంత గొప్పవాడు, నువ్వు మహాపతివ్రత, నిన్ను నేను వాళ్ళు దాసిగా అమ్ముకోవాల్సి వచ్చింది అంటాడు హరిశ్చంద్రుడు. మరి వాళ్ళు ఎవరికి రాలేదండి. చూడండి, కొంతమంది కొన్ని కీర్తులు కొంతమందికే వస్తాయండి. అది ఒక్క విషయం మీకు మళ్ళీ చెప్తున్నాను. నాకు ఈ భారతం చెప్పినప్పటి నుంచి మాట ఒకటి మరపుకు రావట్లేదు. భీష్ముడి శవం, భీష్ముడు చనిపోయిన తర్వాత ఎవరైనా ఒకటే కదండి. చనిపోయిన తర్వాత రాజు ఏమిటి, పేద ఏమిటి, గొప్పవాడు ఏమిటి, వాడు మహాపండితుడు ఏమిటి, ఇంకోటి శవమే. కానీ తిక్కన గారికి భీష్ముడి శవాన్ని అనాలండి అంటూ ఆయన మనసు ఆయన మనస్కరించలేదు. అందుకని ఆయన శవరత్నము అన్నాడు. అంటే ఈ శవరత్నముడు ఉందండి, కృష్ణుడు అనలేదండి ఆయన. సాక్షాత్తు పరమాత్మని ఆయన అనలేదన్నమాట. బలరాముడిని అనలేదు, వసుదేవుడిని అనలేదు. ఇక
తదితర ఎవరిని అనలేదండి. ఇంత గొప్పవాడండి భీష్ముడు. పైగా ఆ మాట అనదగిన వాడు. ఈ శవము అంటే ఏమిటి, అందరి దాని సమానం అయిపోతుంది, ఇంకెందుకు. అలాగే ఇక్కడ ధర్మరాజు స్వర్గానికి వెళ్ళాడంటే స్వర్గానికి ఎంతమంది వెళ్ళలేదండి, కొన్ని వందల వేల సంఖ్యలో వెళ్ళారు, దానాలు చేశారు, తపస్సులు చేశారు. మనం వెళ్ళిన వాళ్ళకు ఇలా సశరీరంగా ఇంద్రుడు వచ్చి స్వయంగా తీసుకెళ్లిన రాజు ఎవరైనా ఉన్నారా? నువ్వు తప్ప. కాబట్టి నీ కీర్తి కాంతి దశ దిశలా వ్యాపించింది ధర్మరాజా. మేనుల తోడవారిటుల అది మేలుల తోడవారిటుల నేర్చిరే ఆ అమరత్వ సిద్ధికి. అమరత్వం ఏమయ్యా చెప్పు. శరీరంగా ఈ అమరత్వ సిద్ధికి, అంటే అమరత్వ సిద్ధికి వాళ్ళకి శరీరంతో సహా వాళ్ళు రాగలిగారా? అంటే నువ్వు రాగలిగావు, అంటే వాళ్ళకంటే నువ్వు గొప్పవాడు. అందరూ వినపడేటట్టుగా చెప్తారు. చూడండి, ఎప్పుడన్నా మీరు పొగడదలుచుకుంటే ఇలాగే పొగడాలి, అందరూ వినేటట్టు. మన దౌర్భాగ్యం ఏంటంటే పొగిడేటప్పుడేమో చాలా గొప్పదని అని ఎవరికి చెప్తారు, తిట్టేటప్పుడు మాత్రం 10 మంది వినేటట్టు. అసలు పద్ధతే కాదు. అసలు అప్పుడు మనకి వాళ్ళని తిట్టే అధికారమే లేదు మనకి. వాళ్ళు మంచి చేసినప్పుడు ఇంత సంపూర్ణ స్వరంతో మెచ్చుకోగలిగినప్పుడే, వాళ్ళు తప్పు చేసినప్పుడు మనకి దండించే అధికారం ఉంటుంది. అది సంగతి. కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడివయ్యా అని నారదుడి చేత కీర్తింపబడినటువంటి ధర్మరాజు జన్మ ధన్యం. ధర్మరాజు జన్మ ధన్యం. చాలు. ఈయన స్వర్గంలో సుఖాలు అనుభవిస్తాడు, ఇవన్నీ మనకు అనవసరం అండి. తీసవతల భార్య. ఎందుకంటే మనం ఇప్పుడు నేను కొన్ని చోట్ల క్షేత్రాలకు వెళ్తాను, నాకు కావాల్సింది ఏదో వెళ్తాను నేను. చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడికి వెళ్ళి దర్శనం అవన్నీ దానికోసం నేను వెళ్ళాలి. నిజంగా చెప్తున్నాను, నాకేదో పర్పస్ ఉంటుంది. ఒక్కొక్క క్షేత్రం వెళ్ళినప్పుడు ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. అది ఫుల్ఫిల్ అయితే నాకు చాలు. అది ఫుల్ఫిల్ అయిందనుకోండి. నేను అందుకే కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చాలా అమందానంద కందలతో హృదయారవిందుండనే వస్తాను. చాలా సంతోషం. ఇది పవిత్ర వ్యాసపీఠం మీద కూర్చొని అబద్ధం చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను. ఊరిలోనే అలా వచ్చాను. ఇది అసలు ఆనందం తొణికిసలాడిపోయింది. ఆనందం మాహిష్మతిలో ఉన్నంత వరకు నా పరిస్థితి అలాగే ఉంది. ఉజ్జయిని దగ్గరకు వచ్చేసి అది తేరుకోవడానికి 24 గంటలు పట్టింది. ఇప్పుడు మీరు అంటే ఏమిటండి అని అనుకో, ఇప్పుడు మళ్ళీ దానికి ఒక పెద్ద కథ చెప్పాలి. అంటే నేను అక్కడికి వెళ్ళింది దర్శనాల కోసం. ముఖ్యంగా అయితే ఎక్కడికి వెళ్ళినా నేను దర్శనం కోసం అయితే వెళ్ళండి. ఇదైతే మీరు రాసి పెట్టుకోండి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు పొరపడదు. అన్ని చోట్ల జపాలే కాదు, అది అయిపోయింది అనుకో. నేను అందుకోసం ఆది వెతుకుతుంటేనే పిచ్చివాళ్ళగా తిరిగేస్తాను. నావి కాళ్ళే, నాకు నొప్పులు ఉంటాయి, ఎందుకు ఉండవండి. అయితే నేను వీటిని పట్టించుకో. కాళ్ళ నొప్పులు కాదు, ప్రాణం పోయినా నేను పట్టించుకో. అది సంగతి. కాబట్టి ఇక్కడ నీ కీర్తి దశ దిశలా వ్యాపించింది ఆయన అని చెప్పారు. తర్వాత చంపకమాల అనవిని ధర్మరాజు సుతుడా అతనికి ఇట్లను. అనవిని ధర్మరాజు సుతుడా అతనికి ఇట్లను. ధర్మరాజు సుతుడు, ఆ యమధర్మరాజుకు తనయుడైన ధర్మరాజు ఆ నారదుడితో ఇలా అంటున్నాడు. ఆయన ఎవరు? ధర్మరాజు గారు. నాదు తమ్ములను కనుగొను, అది నాదు తమ్ములను కనుగొను, అంతకున్ సుఖముగా కొననయ్యదా కొననయ్యా. అది నాకు నిజంగా సుఖం ఎప్పుడంటే, చూసారా, ఇదేండి
పెద్దవాళ్ళు, ఇంటికి పెద్దవాడు చేయవలసిన పనిది. నువ్వు పెద్దరికము నీది ఎప్పుడంటే వాళ్ళ చేత నమస్కరింప పెట్టుకోవడానికి కాదు, వాళ్ళని అలా చూడగలిగి ఉండాలి. వాడు తప్పే చేశాడు అనుకుందాం, నువ్వు క్షమించగలిగినప్పుడే నువ్వు పెద్దరికము. అలా లానివాడు వాడు పెద్ద కాదు, వాడు ఒక గ్రద్ద, మొద్దు, ఎత్తు. వాడికి ఎవడైనా సరే నీ పెద్దరికం ఎప్పుడు తమిళ తప్పులు చేస్తారు, క్షమించాలి, వాళ్ళని దగ్గరకు తీసుకోవాలి. తను అనుభవించిన సుఖాలన్నీ తన తోబుట్టువులు అనుభవించాలి. వాళ్ళకి లేని సుఖం తనకి రాకూడదు. అంతే తప్పితే వాళ్ళని ముంచైనా సరే నేను పైకి వద్దామని అనుకునేటువంటి వాడు పెద్ద ఎందుకు అవుతాడు? అసలు వాడు పెద్దే కాదు, వాడు ఎవడైనా సరే, అక్క కావచ్చు, అన్న కావచ్చు. అందుకే పితృ సమోజ్యేష్ఠ అని ఊరికే అన్నారండి. నువ్వు రామాయణం చదివితే దశరథుడు చనిపోయాడన్న విషయం తెలియగానే రాముడు ఒక విచిత్రంగా ఏడ్చాడు, ఒక ఏడుపు. ఏమిటి ఆయన ఏడ్చింది? ఏడుపు, లక్ష్మణ మీ నాన్న చనిపోయాడు, సీతా మీ మామగారు చనిపోయాడు. సరే, సీతా మీ మామగారు చనిపోయాడంటే ఒక అర్థం ఉంది. లక్ష్మణ మీ నాన్న చనిపోయాడండి, రామచంద్రుడు కాదు, రాన్న కదా ఆయన. ఇంకో విషయం అంటే అసలు దాశరథి అనే పేరు రాముడికే ఉంది. లక్ష్మణుడు మనం సామాన్యంగా దాశరథి అని పిలవం ఎప్పుడు. ఆయన కూడా దశరథుడు కొడుకు అయినప్పటికీ కూడా ఆయన మహా అయితే సౌమిత్రి అంటాం, సుమిత్ర కొడుకు అంటాం. మిగతా లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని దాశరథి అని వాల్మీకి రామాయణంలో సంబోధించింది అసలు లేదని చెప్పచ్చు దాదాపు. పైగా ఈయనకి కూడా దాశరథి అంటేనే చాలా ఇష్టం. అహం దాశరథిం మన్యే అంటాడు ఉత్తరాఖండ్లో. నేను దాశరథి అని అనుకుంటున్నాను అంటాడు. నువ్వు విష్ణువయ్యా అని చెప్తే. అందుకే తెలిసినవాడు కాబట్టి కంచెర్ల గోపన్న దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. రామాన్ని రాయలే ఆయన. ఆయనకి దాశరథి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తండ్రి పేరుతో పిలిస్తే ఆయనకి చాలా ఇష్టం. మరి ఈయన కాదా అంటే ఇక్కడ మనకి లక్ష్మణుడికి శ్రీరాముడు తండ్రి లాంటి. శ్రీరాముడు లక్ష్మణుడుని తండ్రిగా భావించాడు. అదేంటి విచిత్రం ఏంటంటే వాళ్ళ తండ్రిగా చూసుకుంటాడు. మీరు రామాయణం కానీ భారతం కానీ దాని అంతరార్థాలు పరిశీలిస్తే చాలా బాగుంటాయి. కథ 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 అనుకుంటే ఏముంది, కథ ఏముంది, అది చెప్పమ్మా. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ప్రపంచంలో 5 తల్లులు 5 తండ్రులు ఉంటారు అందరికీ. ఒకటి జన్మనిచ్చిన తల్లి తండ్రి, 2 మనకి పిల్లనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రులేనండి. నీ తల్లి తండ్రికి నువ్వు ఎంత గౌరవిస్తావో వాళ్ళకి గౌరవం ఇవ్వలేని వాడు వ్యర్థుడు. హీఈస్ ఎ ఫ్యూటైల్ పర్సన్. ఎందుకని నీ వంశం నిలబడింది ఆయన కూతుర్ని నీకు ఇవ్వడం మూలంగా. గుర్తుపెట్టు, నీ వంశం ఈ రోజు ఇంతవరకు వచ్చిందంటే ఆయన కూతురు నీకు ఇవ్వడం, లేకపోతే నువ్వేం చేస్తావు, అడుక్కు తింటావు. కాబట్టి ఆయన అలాగే గౌరవించారు. 3 అన్నగారు, పెద్దన్నయ్య, పెద్దొదిన. పెద్దన్నయ్య, పెద్దొదిన లేదా అన్నగారు, అదిన. 4 గురువు గారు, గురుపతి. గురుర్దేవో హరసాక్షాత్ తస్య పత్ని హరప్రియ అని శాస్త్రం. తర్వాత రాచరికం ఉండంగా రాజ్యమేలే రాజు ఆయన పత్ని. వీళ్ళు పంచపిత పంచమాతలు అని పిలుస్తారు. కాబట్టి ఈయన ఏమంటున్నాడు చూడండి, నాదు తమ్ములు వాళ్ళకు కనపడే వరకు నాకు సుఖం ఎక్కడదయ్యా. మీరు స్వర్గం కాదు, ఇటువంటి స్వర్గాలు కొన్ని వేలు నాకు ఇచ్చినా నాకు అది సుఖం కాదు. నా తమ్ముళ్ళతో పరిశ్రమను తీసుకెళ్ళి అరణ్యంలో పడి నాకు అది సుఖం కాదు. అది ధర్మరాజు చూడండి. అందుకని ఆయనకి సశరీరంగా
ఆ పదవికి వెళ్ళేటువంటి అవకాశం ఆయనకు లభించింది. మీకు నాకు ఎందుకు లభించట్లేదు? మనకుంది అది. తమ్ముళ్ళు మనం చూడగలుగుతున్నాం, వాళ్ళు చూడగలుగుతున్నాం. ఫినిష్. అది సంగతి. ఈ తెరంగు నాకు అకట చూపరే, ఈ తెరంగు నాకటా చూపరే, నాకు ఆ మార్గం ఏదో నాకు చూపించండి అయ్యా. ఏ మార్గం? మా తమ్ముళ్ళతో నన్ను కలిపించే ఎందుకని మేము ఉన్నంత వరకు, వాళ్ళు పుట్టిన తర్వాత మేము ఎప్పుడు విడిగా లేవు. చూడండి, పాండవులు ఎప్పుడు విడిగా లేరు. ఎక్కడున్నా వాళ్ళ 5గురు కలిసే ఉన్నారు. ఇప్పుడు ఆ విధి ఆడినటువంటి వింత నాటకం వల్ల వాళ్ళ 4 చనిపోయారు, నేను ఒక్కడిని ఇలా ఉండిపోయాను. బట్ ఆయన వాళ్ళని నాకు చూపించండి. అంటే వాళ్ళు ఈయన్ని కీర్తిస్తున్నారు, అది ఈయనకి ఆనందం కలగల. ఈయన ఇంద్రుడు రథం ఎక్కాడు, అది ఈయనకి ఆనందం కలగల. ఈయనతో పాటు ఈయన్ని చూడటానికి అక్కడ సిద్ధ సాత్య గంధర్వ గరుడోరగులు మునులు వచ్చారు, అది ఈయనకి ఆనందం కలగల. నారదులంతటి వాడిని ఈయన కీర్తించాడు, అది ఈయనకి ఆనందం కలగల. నాకు ఆనందం ఏమిటయ్యా అంటే నా తమ్ముళ్ళతో నన్ను చేర్చేయండి అయ్యా. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ నన్ను చేర్చేయండి. నాకు ఎందుకు వచ్చా, నాకు అదే ఆనందం. పవను కొడుకును అమ్మా, పవను పవను కొడుకును ఇంద్రసుతుడు మాద్రినందనుడు మాద్రినందనుడు ఉన్న చోటు సుఖదంబైనను, అది ఉన్న చోటు సుఖదంబైనను సుఖహీనమైన. అది ఏది ఉన్నారు మరి నాయన, వాళ్ళు చాలా సుఖం లేని ప్రదేశంలో ఉన్నారా? వాళ్ళు సుఖంగా ఉన్న చోటు, అది ఎక్కడైనా సరే. ఎవరెవరు? పవన తనయుడు వాయువర ప్రసాది అయిన భీముడు, ఇంద్రవర ప్రసాది అయిన అర్జునుడు, మా పిల్ల తల్లి మాద్రి కొడుకులైన నకుల సహదేవు, మా ధర్మపత్ని అయినటువంటి ద్రౌపది ఎక్కడుందో చెప్పండి, అక్కడికి వెళ్ళి. ఇప్పుడు వాళ్ళు ఉన్న ప్రదేశం మంచిది కాదు నాయనా, అయినా పర్వాలేదు, నేను వెళ్ళిపోతాను. అది సుఖప్రదమైన సుఖహీనమైన నాకు సంబంధం లేదు, వాళ్ళు ఉన్న చోటే నాకు. ఇది అసలు. తర్వాత వచనం వారు మదీయ పక్ష ప్రాప్తులు, వారి మదీయ పక్ష ప్రాప్తులు అయిన భూపతులను చూచు వేడుక ఎల్లలోకముల మీదను కలుగు వేడుక కంటెను మిగిలి ఉన్నది. కాబట్టి నాకు నా పక్ష ప్రాప్తులు అంటే యుద్ధంలో నా కోసం వాళ్ళు యుద్ధం చేసి చనిపోయారు. వాళ్ళు నా తమ్ముళ్ళు ద్రౌపది, వీళ్ళందరూ ఎక్కడున్నారో నాకు చూపించారు. చూసారా, ఆయన కోసం యుద్ధం చేసినటువంటి వాళ్ళ కోసం ఆయన ఎంత పాకులు అంటున్నారు. ఎప్పుడు 36 సంవత్సరాలు. చూసారా, మన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ కోసం మనం అలా ఆరాట పడాలి. వాళ్ళని మనం చూసుకుంటే వాళ్ళు మనల్ని చూసుకుంటారు. చాలా మంది యజమానులు పని తీసుకుంటారు, వాళ్ళు సరిగ్గా వీళ్ళని చూడరు. అప్పుడు వాళ్ళు ఏం జరుగుతుంది, హోల్ హార్టెడ్ గా పనిచేయరు. వాళ్ళు ఆ విల్ఫుల్నెస్ ఉండదు, హాఫ్ హార్టెడ్ గా పనిచేస్తారు. హాఫ్ హార్టెడ్ గా చేసిన పని హాఫ్ హార్టెడ్ గానే ఉంటుంది మరి, అంతే కదా. కాబట్టి నాకు ఎల్లలోకములు, ఇప్పుడు మీరు చెప్పారు నాకేదో సిద్ధలోకాలు వస్తాయని, ఆ సిద్ధలోకాల్లో అనేక వింతలు విశేషాలు ఉంటాయని, అవన్నీ ఈ సిద్ధలోకాలకు వెళ్ళి అక్కడ వింతలు విశేషాలు సుఖము అనుభవించటము కంటే నా పక్ష ప్రాప్తులు, నా పక్షాన్ని యుద్ధం చేసి మా తమ్ముళ్ళు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో అక్కడికి నన్ను తీసుకెళ్ళి, వాళ్ళు అది ఎక్కడున్నా సరే నన్ను తీసుకెళ్ళిపోయి నేను అక్కడ వాళ్ళతో పాటు కలిసి. అంటే ఈయన మానవ దేహంలో ఇంకా మమకారం పోలేదు, ఎందుకంటే ఇంకా మానవ దేహంలోనే ఉన్నాడు కదా ఈయన. ఇక్కడ ఇంకా మమకారము పోలేదు. మిగిలి ఉన్నది అంటే దీనికంటే గొప్పది. అంటే మీరు నాకు ఎన్ని లోకాముల్లో వచ్చేటువంటి సుఖం కంటే కూడా నా పక్ష ప్రాప్తులు నా తమ్ముళ్ళు ఉన్న చోటికి తీసుకెళ్తే అదే ఎక్కువ నాకు ఆనందం, అదే ఎక్కువ మిగిలి ఉన్నది. అనుటయు అమరేంద్రుండు తన మనమున ఇతని తోడ సముచిత భాషణములు చేసేదన్
ఈ విధంబు Yeah. ఈ విధంబు ఈ విధంబు కటుక వచనత్వంబుగా కటుక వచనత్వముగా తని ఊహించి ఇట్లనియే. ఇప్పుడు ఇలా ఆయన అనేటప్పటికి అప్పుడు ఆయన అనుకున్నాడు పాపం ఇంద్రుడు, ఈయనతో కొంచెం నేను మర్యాదగా లేదా ఇంకొంచెం మృదువుగా మాట్లాడతాను, అంటే కఠిన వచనం కాకుండా కొంచెం కఠినంగా మాట్లాడకుండా, ఎందుకంటే ఈయన తమ్ముళ్ళ గురించి ఆయనతో యుద్ధం చేసినటువంటి వాళ్ళ గురించి తెలుసుకొని బాధపడుతున్నాడు. సరే, అలా బాధపడకుండా ఈయనతో కొంచెం మృదువుగా మాట్లాడతాను నేను అని అనుకుని ఇక్కడ ఏం జరిగిందంటే ఈయనలో ఇంకా మమత్వం ఉంది, అంటే నా వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈయనకి ఆ పరమపద ప్రాప్తి ఉండాలంటే ఇదంతా చెక్ వేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ధర్మరాజుని ఒక ప్రాసెస్ జరుగుతోంది. మీరు మోక్షం ఉండాలంటే ఏముండాలండి? మమకారం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. ఇందులో అహంకారం లేదు. ఇప్పుడు మమకారం ఇంకా మిగిలిపోయింది ఇందులో. ఇది కూడా చెక్క వేయబడాలి. ఇప్పుడు ఈయనలో ధర్మనిష్ట చూశారు, ఇది ఆ కుక్కతో ధర్మనిష్ట అలాగే. ఈయన మానవ దేహంతో ఉన్నాడు కదా ఇంకా, కాబట్టి ఇంకా మా వాళ్ళు ఏమైపోయారు నా అనేటువంటిది పోలా. మీరు భగవద్గీత పరీక్షించండి, ఆయన ఏమంటున్నాడు అర్జునుడు, నేను చంపలేను ఇంత ఇంత ఈ ప్రతీకారము కానీ ఇంత హింసని కానీ నేను భరించలేను అంటల్లా ఆయన ఏమంటున్నాడు, నేను నా వాళ్ళని చంపలేను. కాబట్టి ఇప్పుడు భగవద్గీత సారాంశం అంటే ఆ మమత్వాన్ని చంపేశాడు ఆయన ముందర చంపేసిందంటే మమత్వము అహము, దాన్ని చంపేశాడు. ఇది భగవద్గీత యొక్క సారాంశం. ఈయన ఆళ్ళని చంపడం కాదు, కృష్ణుడు ఈయనలో ఉన్న మమకార భావాన్ని చంపేశాడు. ఇప్పుడు ఈయనకిలో ఈ మమత్వ భావం పోవాలి. ఎవరిలో? ధర్మరాజు. పోతే గాని అప్పుడు లేదనుకో, ఈయన స్వర్గలోకంలో మామూలు వాడిగా మిగిలిపోతాడు. ఈయనకి ఆ ముముక్షత్వానికి అర్హత రాదు. ఇప్పుడు ఇంద్రుడు కొంచెం నెమ్మదిగా మాట్లాడాలనుకుని కఠినంగా మాట్లాడకుండా ఇప్పుడు ఆయనలా మాట్లాడుతారు ఇంద్రుడు. చెంపకమాల తనువు తొర్రంగా ఇట్లు సుకృతంబులు పెంపున వచ్చి, అది తనువు తొర్రంగా ఇట్లు సుకృతముల పెంపున వచ్చి, ఈ పదంబునకు మహాత్మ ఇచ్చటను పోవదు నీ మదిబాసి మర్త్యత్వంబను బడి ఉన్న ఎయ్యము సభాసదులను మర్త్యత్వమునబడి ఉన్న సభాసదులను శుభదృష్టి చూడుమా మునులను సిద్ధులను తగునే ముందటి చందము నొంది, అది తగునే ముందటి చందము నొంది ఉండగను. చెప్పాడు. ఏమయ్యా, ఒక్క మాట చెప్తాను నేను. తనువు తొర్రంగి అంటే ఈ శరీరము వదిలేసి, తనువు తొరంగి చదువు, పద్యం చదువు. తనువు తొరంగా ఇట్లు సుకృతంబులు పెంపు. అది తనువు తొరంగా అంటే నువ్వు శరీరము పడిపోకుండానే, మిగతా వాళ్ళందరూ శరీరాలు పడిపోతే కానీ ఇక్కడ రాలేరు, కానీ నువ్వు శరీరం పడిపోకుండా ఇక్కడికి ఎందుకు రాగలిగావు? నీ సుకృతాల వల్ల. నువ్వు చేసేటువంటి నీ ధర్మము, న్యాయము, సత్యనిష్ట, యజ్ఞము, యాగము, వ్రతాలు, జపాలు, తపాలు, ఇవన్నిటి మూలంగా నువ్వు ఇక్కడికి రాగలిగావు. ఈ సుకృతం పెంపున వచ్చి ఆ సుకృతము యొక్క పెంపు ఎక్కువ, నీ సుకృతాలు ఉండడం వల్ల నువ్వు ఇక్కడ రాగలిగావు. వచ్చి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈ పదమునకు అంటే ఈ పదము ఇక్కడంటే పదవి అనుకోవచ్చు. ఈ ప్రదేశానికి నువ్వు నీ సుకృతాల వల్ల నీ శరీరం పడకుండానే సశరీరంగా రాగలిగావయ్యా. ఓ మహాత్మ, ఓ గొప్పవాళ్ళ.
ఇచ్చటను పోవదు నీ మధు ఇచ్చటను పోవదు నీ మది మదిబాసి నీ మదివాసి మర్త్యతన్ మర్చెతన్. ఒరేయ్, నువ్వు ఇంత దూరం వచ్చి నీ మనస్సులో ఇంకా మర్త్యత్వ భావన అంటే ఆ మనుష్య భావన పోట్లా. ఇక్కడికి వచ్చిన తర్వాత నా తమ్ముడు నా పక్షాన పోయిన వాళ్ళు అంటే ఇప్పుడు నా అన్న నువ్వు ఎప్పుడన్నావో అప్పుడు ఇంకోటి ఏంటంటే నీ ఉంది కదండి. ఇప్పుడు అద్వైతము చాలా గొప్ప పేరు చెప్పారు, అద్వైతం అని. అద్వైతం అంటే ఏంటి? రెండు లేవు, ఉన్నది ఒకటే అనొచ్చు కదండి. ఒకటి కాదు. ఇప్పుడు ఒకటే అన్నారు అనుకోండి, ఉదాహరణకి అద్వైతానికి ఒకటే, రెండు లేవు. ఇప్పుడు ఒక్కటే అన్నాం అనుకోండి, నీకు ఎలా కనిపిస్తుంది? నీకు ప్రపంచం రెండుగా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? నాకు అన్నం పెడతావా అన్నాడు అంటే నాకు అంటే ఇది ఉద్దేశం ఏంటి? నీకు పరిమితి ఉంది. ఇగో ఈ శరీరం, నీకు పరిమితి ఉంది, నా ఇల్లు. నీ ఇంటికి ఇంకోటి వచ్చి కూర్చోసి కూర్చొని అనుకోవడం ఒప్పుకోవే. మనం ఇంకోటి ఇంటి మేడ మీద కూర్చుంటే వాడు ఒప్పుకోవట్లే, ఈ ఇంట్లో కూర్చుంటే ఎందుకు ఒప్పుకుంటాడు? కాబట్టి మనము నా అంటే ఇది నేను మాత్రమే అంటే నీకు రెండుగా ఉంది. నీకు రెండుగా కనిపించేది రెండు కాదురా ఒకటే అని చెప్పడమే అద్వైతం. రెండు లేదురా, అందుకని ఏకం అని పేరు పెట్టాల. అద్వైతం రెండు లేదు అని చెప్తున్నాను. నువ్వు ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా నీకు ఆ మత్స్య భావన పోవట్లేదు నాన్న ధర్మరాజా. మహాత్మా అన్నాడు ఎందుకు? నా వాళ్ళు ఏమిటి ఇంత దూరం వచ్చిన తర్వాత? ఇంత దూరం వచ్చిన నా ఏమిటి నీ ఏమిటానా? మన అందరము కూడా ఒక మహాజ్యోతి నుంచి వచ్చినటువంటి కాంతులమే. మహాజ్యోతి నుంచి వచ్చినటువంటి కాంతులం మనందరం, అంతే కదా. అదే కదా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఒక సూర్యుండు అనేక మంది ప్రకాశించడం కానీ భాగవతం చెప్పినట్టుగా. నీ దగ్గర కొండలున్నాయండి, సూర్యుడు అందులో పడుతున్నాడు. ఇగో నా కొండ సూర్యుడు అంటే పోనీ ఇక్కడ లేడా? ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్నాడా? లేడు. కానీ ఇక్కడ నీకు ఇద్దరుగా అనిపిస్తాడు, ఇక్కడ ఒకడు అక్కడ ఒకడు. ఏది నువ్వు కొండలో ఉన్నంత వరకు. ఈ కొండ అంటే ఘటాకాశాన్ని తీసేసి అప్పుడు ఒకటేసి ఈ భావం పోవాలి. కాబట్టి ఈ భావం నీకు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత పోలేదు. అసలు నువ్వు అక్కడే పోయిన వాళ్ళకి ఇక్కడికి రాగలుగుతారు. అలా గొప్ప పద్యం అండి, అందుకని ఇంత చెప్పాల్సి వస్తుంది. భూమిలో కూడా పోతేనే నువ్వు ఇక్కడికి రాగలుగుతావు. నువ్వు ఇక్కడికి వచ్చి కూడా నీకు పోవట్లేదు నాయన, ఏం చెప్పంటావు? ఇక్కడికి వచ్చి నా తమ్ముడు అండి చూడు, నీ కోసం ఎంతమంది మునులు వెయిట్ చేస్తున్నారు. నీ మంచి నీ చూపు కోసం, నీ శుభదృష్టి అంటే నువ్వు వాళ్ళని చూడాలని అంటే ఐ కాంటాక్ట్ కోసం చూడు. అక్కడ సిద్ధులు, గరుడులు, మునులు అంతమంది నీ కోసం చూస్తున్నారు. వాళ్ళని చూడు ఆనందంగా. నా భీముడు నా అర్జునుడు అంటే ఇందూరం వచ్చి చెప్పినాడా? నెయ్యము సభాసదుల అది నెయ్యము సభాసదుల స్నేహంగా స్నేహపూర్వకంగా చూడవయ్యా. ఎప్పుడు కూడా అండి అసలు మనుషులు వాళ్ళ భావాలు ఐ కాంటాక్ట్ వల్ల ఏర్పడతాయి. అందుకే మనం ఎవరితో మాట్లాడేటప్పుడు అందరూ ఐ కాంటాక్ట్ ఉండాలి. కాబట్టి నెయ్యము ఈ సభాసదుల అంటే ఇంద్ర సభలో ఉన్నాడు. సభాసదులు చూడు చక్కగా. సభాసదులు మునులను సిద్ధులను తగునే మున్నటి చందమున తగునే మున్నటి చందమున. ఇంతకు పూర్వంలాగా ఏది నువ్వు ఇంకా నేను మనుషుల్లాగానే ఉంటాను. ఇప్పుడు నా వాళ్ళు అంటే ఇప్పుడు నీ వాళ్ళు కాని వాళ్ళు ఎవరో ఉన్నారు అక్కడ. కరెక్ట్ గా అదే చెప్పాడు ఈయనకి అసూయ వచ్చింది ఇప్పుడు. ఎవరికి? ధర్మరాజుకి. ఇంత ధర్మరాజుకి సశరీరంగా వెళ్ళి నారదుడంతటి వాడి చేత కీర్తింపబడి
అక్కడ సిద్ధులు ఇందరి చేత కీర్తింపబడినటువంటి ఈయనలో అసూయ పుట్టి, అందుకే ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి. నిజంగా మీకు ఈ ఆధ్యాత్మిక మార్గంలో అద్వైత మార్గంలో నడవాలనే కోరిక ఉండాలని, కానీ అది ఎటువంటిదంటే పొలమ పదునైన కత్తి మీద నడక. కొంచెం కాలు అటు ఇటు వేసావో కోసు. మనకు అది ఏమీ లేదు కాబట్టి మనం ఇష్టం వారు. తర్వాత 72 పద్యాలు అయిపోయినాయి. టైం ఎంత అయిందమ్మా? 8:30. ఇవాళకి మనం 9 పద్యాలు చెప్పుకున్నామండి. కొంచెం జప ఉంది. రేపు మీకు నేను ఖచ్చితంగా 18 పద్యాలు, అంటే 90 పద్యాలు చెప్తాను. ఆ తర్వాత ఎల్లుండి అంటే ఆదివారం సంకష్టహర చతుర్థి, ఆ మిగతా పద్యాలు చెప్పేస్తాను. చెప్పేసి మేము సంకష్టహర చతుర్థి వ్రతానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆదివారముతో మనకి మహాప్రస్థాన పర్వము పూర్తి అయిపోతుంది. అన్నారా? మళ్ళీ రేపు 7:20 కలుసుకుందాం. మనం రేపు ఖచ్చితంగా 18 పద్యాలు, అంటే 22 ప్లస్ 90 పద్యాలు. ఆదివారం నాడు ఆ మిగతా 7 పద్యాలు ఉంటాయి. తర్వాత ఆశ్వాసాంతరంలో ఒక 3 ఉంటాయి, అది చెప్పేసి అక్కడికి అదే 667వ రోజుకు పూర్తి. లేకపోతే మనకి 8, 9, 10 అదొక 8 రోజులు ఉంటుంది. ఆ 8 రోజుల్లో మిగతా కంప్లీట్ చేశారు. ఏది? మన స్వర్గారోహణ పర్వం. స్వర్గారోహణ పర్వం ఈ మహాప్రస్థాన పర్వం యొక్క కంటిన్యూషన్. మనం ధూపదీప నైవేద్యాలు చేసి ధూపమాఘ్ర ధూపచమ్మ కూర్చో. ధూపమాఘ్రాపయ ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపాం దామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. స్వచ్ఛందర్తేన పురుషజామృతోపసమృతోపస్తరణమసి. షోడశసహస్రాష్టపట్టమహిషి పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణాయ స్వాహా. దేవానీయం సమర్పయామస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ధ్యాయమనం సమర్పయామి, తాంబూలం పరికల్పయామాంబూలం మంగళమహానీరాజన దీపం. లక్ష్మీగళత్రం లలితాబ్జనేత్రం పూర్ణేందువక్త్రం పురోహితమిత్రం కారుణ్యపాత్రం కమనీయగాత్రం
వందే పవిత్రం వసుదేవపుత్రం ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్యామి నీరాజన ఆజమన్యం సమర్పయామి నమస్కరోమి హర నమో పార్వతీపదే హర 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 హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి గోపం హారికి గోపనితంబిని మనోహారికి ఘోషగుడీపయోగృతాహారికి చామరం విజయామి స్వస్తి ప్రజ బాలక గ్రహ చామరం విజయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం ఏన మార్గేణ महिमयेयागो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी जलशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः पुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः अधना सदनन्तो जीवेम शरदां शतं मां सह कुटुम्बम् स शिव परिवारं रक्षन्तु सर्वे जनान् रक्षन्तु सर्वशिव परिवारस्य धर्मपथ मनोरथ फलसिद्धिरस्तु करोना निवारणोस्तु अधर्मस्य नाशोस्तु धर्मस्य विजयोस्तु सर्वं श्रीकृष्ण चरणारविन्दार्पणमस्तु गुरवे कुसुमाञ्जलिः మహాదేవ్ మహాదేవ మాస్టరు మహాదేవ 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 మహాదేవ్ 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 శాస్త్రి గారు మహాదేవ్ 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 నైనా కేక్యూ మహాదేవ్ 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 గురుగారు మహాదేవ్ 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 మా కామాక్షమ్మ గారు మహాదేవ 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 గురుతాత మహాదేవ 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 శివవల్లరి ఏది లలితా సహస్రం చెప్పు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి చెప్పు తల్లి చెప్పు చెప్పాలి వచ్చా మర్చిపోయావా ఏరమ్మా పొద్దున కూడా స్నానం అయ్యాక చెప్తుంది చెప్పు ఒకసారి చెప్పదు అలా అనకూడదు గురుతాత అడిగితే చెప్పేయాలి అంతే ఇప్పుడు చెప్పను అప్పుడు చెప్తా అనకూడదు సరే రేపు చెప్తావా చెప్తా గట్టిగా చెప్పు రేపు చెప్తాను చెప్తా వెరీ గుడ్ వెరీ గుడ్ మహాదేవానుగ్రహ ప్రాప్తిరస్తు మహాదేవ 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 గురుగారు మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురు మహాదేవ్ గురువు గారు మహాదేవ్ 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 నాయన రాంప్రసాద్ గారు తమ్ముడు గారు ఉదయ తెలిసి నమస్కారం. మా అక్కయ్య గారు మహాదేవ్ 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 మహాదేవ మహాదేవ మహాదేవ. నృసింహ జయంతి తర్వాత మనం ఇవాళ్లే కలుసుకున్నాం. అవునండి మీ అందరికీ నేను చెప్పినట్టుగానే మీ అందరూ నా చేత తిరుమల తిరుపతికి శివ పరివారము తరపున ప్రతి సంవత్సరము 5గురం హాయిగా వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవచ్చు. ఒక రోజు అకామిడేషన్ ఫ్రీ, లక్షరాల రూపాయలు కట్టడం జరిగిపోయింది. నిన్ననే మనకి సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. మనకి 15 రోజుల తర్వాత మనకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది సంగతి.
నేను వస్తాను ఒక రోజు, మీరు ఇంట్లో లేరు కదా ఇప్పుడు 4 రోజుల నుంచి, అందుకని అవునమ్మా, నేను అక్కడ శశి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అవును వెళ్ళారు కదా. సరే ఇవన్నీ చెప్తాలండి, వచ్చేటి ఫోన్ చేసి వస్తాలే. అలాగే అమ్మా. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. సరే మహాదేవ్ మహాదేవ్. మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మీ అందరికీ తెలియని ఒక రహస్యం చెప్తానండి. నా చేత 1,00,000 రూపాయలు కట్టించిన దాంట్లో సింహభాగం అంటే లయన్ షేర్ జయలక్ష్మి గారిది. మాస్టర్ గారు మహాదేవ. అవునమ్మా, మంచి చెప్పడానికి తప్పేముందమ్మా. అదే మాస్టర్, మహాదేవ. అంత బుద్ధి నాకుంటే బాగుండేది మాస్టర్. అయ్యో, నేను కూడా పార్టిసిపేట్ చేస్తా జయ గారు మీతో పాటు. అయ్యో శివ పరివారం అని పేరు పెట్టి నేను ఉన్నాగా అందులో. అయ్యో తప్పకుండా. మీరు వస్తాను. మీరు జయలక్ష్మి గారిని కాంటాక్ట్ చేయండి అమ్మా, ఆవిడదే సింహభాగం. ఇప్పుడు చెప్పారుగా మీరు, చెప్పారుగా, అర్థమైంది. వెరీ గుడ్. బాగున్నారా జయ గారు? బాగున్నా అండి. మనవరాలు గురుగారి దయ వల్ల బాగున్నా. మనవరాలు ముగ్గురు ఫోటో చక్కగా ఉంది, బాగుంది, చూశాను. మహాదేవ. పిల్ల 2 నెలలు అయిపోయినాయా పాపకి? 2 నెలలు. ఈ 28 వస్తే 2 నిండుతాయి. మూడో నెల. బాగుంది. మహాదేవ్ 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 మహా. ఆప్షన్